రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేది లేదంటూ పునరుద్ఘాటించారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు, అధికారులు, కార్మిక సంఘాల నేతలతో విడివిడిగా మంత్రి భేటీ అయ్యారు. ఈ భేటీలో సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ చరిత్ర, ప్రస్తుత పరిస్థితిపై ఏపీ ఎంపీలు తనకు వివరించినట్లు చెప్పారు. కేంద్ర మంత్రిగా స్టీల్ ప్లాంట్ పై ఎన్నో సమీక్షలు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ కు 35,000 కోట్ల రూపాయల మేర అప్పు ఉందని వెల్లడించారు. 2030 లోపు 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సాధించాలని ప్రధాని మోదీ లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో ప్రస్తుతం దేశం 2వ స్థానంలో ఉందన్న మంత్రి కార్మికుల సమస్యలను 3 నెలల్లో పరిష్కరిస్తామని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేది లేదంటూ పునరుద్ఘాటించారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు, అధికారులు, కార్మిక సంఘాల నేతలతో విడివడిగా మంత్రి భేటీ అయ్యారు. ఈ భేటీలో సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ చరిత్ర, ప్రస్తుత పరిస్థితిపై ఏపీ ఎంపీలు తనకు వివరించినట్లు చెప్పారు. కేంద్ర మంత్రిగా స్టీల్ ప్లాంట్ పై ఎన్నో సమీక్షలు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ప్లాంట్ కు 35,000 కోట్ల రూపాయల మేర అప్పు ఉందని వెల్లడించారు. 2030 లోపు 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సాధించాలని ప్రధాని మోదీ లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో ప్రస్తుతం దేశం 2వ స్థానంలో ఉందన్న మంత్రి కార్మికుల సమస్యలను 3 నెలల్లో పరిష్కరిస్తామని అన్నారు.